అంతా భరించాం, బాధ్యతతో అన్ని భరిస్తున్నాం అని చెప్పి మమ్మల్ని బాధ పెడతామంటే కనుక ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇక్కడ బాబు పాలూరు ఒక్కడికే గౌరవం ఇస్తే కాదు, మాకు కూడా పార్టీ నిర్మాణం జరిగింది, మాకు మండల అధ్యక్షులు ఉన్నారు, మాకు కార్యనిర్వహణ కమిటీ ఉన్నారు, సభ్యులు ఉన్నారు, మాకు ఒక నిర్మాణం జరిగి ఎక్కడికక్కడ నాయకత్వం ఏర్పడింది. మేము పార్టీలో నిర్మాణ భాగంగా ఇంకోటి చెప్తున్నారు, డేటా చోరీ అంట. డేటా చోరీ ఎవరికి డేటా చోరీ? ఈరోజు వైసీపీ పార్టీ వాలంటీర్ల ద్వారాగా ప్రతి 50 ఇళ్లకి ఎంతమంది వైసీపీ ఓట్లు ఉన్నాయో, ఎంతమంది జనసేన ఓట్లు ఉన్నాయో, ఎంతమంది టీడీపీ ఓట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర డేటా ఉంది. అలాగే టీడీపీ నాయకత్వం దగ్గర కూడా డేటా ఉంది, జనసేన నాయకత్వం దగ్గర కూడా డేటా ఉంది. ఇందులో డేటా చోరీ చేయడానికి ఏముంది? మాకు 4000 మంది జన సైనికులు వైజాగ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్న బొబ్బుల నియోజకవర్గం సంబంధించిన జన సైనికులు ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మా పార్టీ నాయకుడిగా మాకు ఉంటుందా లేదా? అది మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఉన్న జన సైనికులు వాళ్ళ ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు మా ఓట్ బ్యాంక్ ఎంత అనేది మేము తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మాకు ఈరోజు 8600 మంది జన సైనికులు బొబ్బుల నియోజకవర్గంలో మాకు నేరుగా కాంటాక్ట్ లో ఉన్నారు, క్రియాశీలక సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయో మాకు తెలిస్తే దాన్ని బట్టి కదా మాకు 25,000 ఓట్ బ్యాంక్ ఉందా, 30,000 ఓట్ బ్యాంక్ ఉందా మాకు తెలుస్తుంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు కూటమికి పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము పనిచేస్తాం. కానీ కూటమి తాలూకా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కొంతమంది షాడోలు, కొంతమంది కోవర్ట్లు పనిచేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరికీ సమాధానం తప్పనిసరిగా చెప్తాను. మేము సంయమనంతో ఉంటున్నామంటే మేము కూటమి ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఉంటున్నామని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలి. వారం రోజుల కింద జరిగిన ప్రెస్ మీట్కి వారం రోజుల తర్వాత ఎందుకు మేము స్పందిస్తున్నామంటే ఈ వారం రోజుల్లో మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేసాం, మేము చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేసాం. ఇక మీదట మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తాం. పార్టీ దృష్టిలో ఆల్రెడీ కొన్ని విషయాల్ని మేము పెట్టడం జరిగింది. మా జనసేన పార్టీ నాయకత్వం మాకు ఇచ్చే సూచనల మేరకు తప్పనిసరిగా మళ్ళీ ప్రెస్ ముందుకు వస్తాను. ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరెవరైతే ఈ ప్రాంతానికి కానీ మన బొబ్బుల నియోజకవర్గానికి కానీ కీడు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పెట్టి నిలబెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తాం తప్పనిసరిగా. అలాగే ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నామని అంటున్నారు. బ్లాక్మెయిల్ చేయడం అంట. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాం? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క పైసా మా సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని పెడుతున్నాం. ఇంకెవరిని మేము బ్లాక్మెయిల్ చేస్తాం? బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? వాళ్ళే పబ్లిక్ గా వచ్చి ఫలానా వాళ్ళు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్తారు కదా. జనసేన పార్టీకి లేని భావజాలాన్ని దయచేసి అంటగట్టొద్దు. నిజాయితీ కలిగిన నాయకులు, నిజాయితీ కలిగిన జన సైనికులు ఏమీ ఆశించకుండా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ఇక్కడ స్థానిక నాయకత్వం కోసం పనిచేస్తున్న జన సైనికులు ఉన్నారు. వాళ్ళందరినీ కించపరిచేలాగా ఎవరు మాట్లాడితే మాత్రం తప్పనిసరిగా అరే మీకన్నా పెద్ద పెద్ద ఆసాములతోనే పోరాటం చేసి వచ్చిన వాళ్ళని మీరంతా, మీ బతుకులంతా మాకు రోడ్డు మీద పెట్టి బట్టలు ఇప్పి మీ భాగవతాలు బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. తప్పులు చేసిన మీరు వచ్చి ప్రెస్ మీట్ ముందు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకునేవాడు ఉండడు. నిజాయితీగా ఉంటున్నాం కదా, బాధ్యతతో ఉంటున్నాం కదా, పార్టీ మీద మమకారంతో ఉంటున్నాం కదా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అన్ని భరిస్తామని చెప్పి మీరు అనుకుంటే తప్పనిసరిగా మా నుంచి మీకు తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మాకు జనసేన పార్టీ అనేది మాకు ఫస్ట్ అండ్ ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్. మా జనసేన పార్టీ నిర్మాణం, మా జనసేన పార్టీ కేడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు కాబట్టి మేము కాపాడుకుని తీరుతాం. మా పార్టీ నిర్మాణం మేము చేసి తీరుతాం. అది చేస్తూనే మా మిత్రపక్షమైన టీడీపీ అభ్యర్థికి శ్రీ బేబీనాయుడు గారికి మేము పనిచేస్తాం అని పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి నేను ఒకే మాట చెప్తున్నాను. అదే మాట మీద ఉన్నాం ఈ రోజుకి కూడా. తప్పనిసరిగా మా పార్టీ నుంచి వచ్చే సూచనల మేరకు మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం. ఆ ప్రెస్ మీట్ లో ఎక్కడ ఏ తప్పులు జరిగాయి, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ బొబ్బుల నియోజకవర్గానికి ఎవరు తిరోగమనాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. బాబు పాలూరు లేకపోతే మా పక్కన ఉన్న మా జన సైనికులందరూ కూడా, ఈ నాయకత్వం అంతా కూడా ఏదో ఆషామాషిగా రాజకీయాలు చేయడానికి ఇక్కడ రాలా. మేము సొంతంగా మాకు పర్సనల్ గా కోల్పోయిన జీవితాలు చాలా ఉన్నాయి. మా కళ్ళారా చూసిన బాధలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతం వెనుకబడతానికి కారకులు ఎవరో మా కళ్ళారా కనిపిస్తున్నారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరైతే ఏ నాయకత్వం అయితే బాగుంటుందో మాకు తెలుసు. కాబట్టే మేము బాధ్యతతో ఇన్నాళ్ళు పనిచేసాం.
సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేసున్నాం. ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డు వెళ్ళినా జన సైనికుడు కుటుంబాలు అక్కడ సంసిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నిలబెట్టడం కోసం మేము సంసిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అవి పాటించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అలాగే అధికార పార్టీ నుంచి కానీ, లేకపోతే మిగతా పక్షాలు కానీ, లేకపోతే ఎవరైనా కూడా జనసేన పార్టీకి సంబంధించి ఏవైనా అవమానాలున్నా, అనుమానాలున్నా దయచేసి మాకు కాంటాక్ట్ అవ్వండి. దయచేసి మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము నేరుగా మీడియా ముఖంగా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగే మనుషులం కాదు, తప్పు చేసే మనుషులం కాదు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం, మా ప్రాంతం మీద మాకున్న అభిమానంతో మేము ఇక్కడ ఉన్నాం. ఇంకొంతమంది అంటున్నారు నాన్ లోకల్ అని. ఎవడరా లోకల్, నాన్ లోకల్? మీరు ఎలా మాట్లాడితేనే 3 సంవత్సరాల కింద నేను ఇక్కడికి వచ్చా. నేను బొబ్బుల్లో పుట్టాను, బొబ్బుల్లో పెరిగాను, బొబ్బుల్లో చదువుకున్నాను, బొబ్బుల్లో నాకు అనుబంధం ఉంది, బొబ్బుల్లో నా స్నేహితులు ఉన్నారు, నా కుటుంబాలు ఉన్నాయి. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్? నేను పుట్టింది బజ్జిపేట మండలం మిత్తివలస. ఒకప్పుడు బొబ్బుల నియోజకవర్గంలో ఒక భాగం. ఈ రాజకీయ నాయకుల స్వార్థంతో రీబైఫికేషన్లో అది పార్తపురం నియోజకవర్గంలోకి వెళ్ళిపోతే నేను నాన్ లోకల్ అయిపోతానా? నేను ఇక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ చదివింది నాన్ లోకల్ అయిపోతుందా? తెల్లారు లేస్తే రాత్రి పడుకునే వరకు నేను ఇక్కడే ఉంటున్నాను నా కుటుంబంతో. మీరు ఇలా మాట్లాడినందుకే నేను ఇక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కూడా కొనుక్కొని ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంత తెగిస్తే అంతవరకు వెళ్ళే మనుషులు మేము. ఒక్కసారి మాట తీసుకుంటే, ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం మా సర్వస్వం అడ్డుపెట్టి నిలబడే మనుషులు మేము. దయచేసి మా నిజాయితీని శంకించే కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి ఇది ఒక ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. మళ్ళీ మా పార్టీ నుంచి సూచనలు వచ్చిన తర్వాత మీడియా మిత్రులందరికీ తెలియజేసి మీ సమక్షంలోనే ఎవరెవరు రోడ్డు మీద నిలబడాలో వాళ్ళు నిలబెట్టి తీరుతామని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకుంటాను.